హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 45 డేస్ ఏఐ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో నేను పాండాస్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాను. అసలు పాండాస్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, సో ఈ డీటెయిల్స్ అన్ని నేను వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను. మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఈ బ్యాంక్ రిజిస్ట్రేషన్లో మనం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం, లైక్ మన నేమ్, ఏజ్, సో ఆన్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఎంటర్ చేశాడు అనుకోండి. ఎంటర్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఒక పేపర్లో రాసుకున్నారు అనుకుంటే, లెట్స్ సే ఆర్ ఒక బుక్లో నోట్ చేసుకున్నారు, ఒక రూల్డ్ బుక్లో, ఓకే అనుకోవచ్చు. ఓకే, లెట్స్ సే ఒక 1000 మెంబర్స్ 1000 మెంబర్స్ డేటాని ఎంటర్ చేశారు. ఓకే, సో బుక్ కొద్ది కష్టం అయిపోయింది. లెట్స్ సే ఒక 1,00,000 మెంబర్స్ ఎంటర్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇంకా బుక్లో స్టోర్ చేసుకోలేం ఒక డేటా మొత్తాన్ని. సో ఈ ప్రాసెస్ని ఆర్ ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి టేబుల్ ఫార్మాట్ అని చెప్పి ఒక డేటా ఒక ఫార్మాట్ ఉంది. సో ఈ టేబుల్ ఫార్మాట్ అంటే ఏంటంటే విచ్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఏదైతే డేటాలో రోస్ అండ్ కాలమ్స్ రెండు ఉంటాయో దాన్ని టేబుల్ ఫార్మాట్ డేటా అంటాం. దీనికి ఇంకో నేమ్ ఏంటంటే దీనికి స్ట్రక్చర్డ్ డేటా అని కూడా అంటాం. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే ద డేటా విచ్ కంటైన్స్ బోత్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు ఎలా అవుతుంది అంటే ఈ డేటాని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే నేమ్, ఏజ్, జెండర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి, థర్డ్ కస్టమర్, సో ఆన్ 1,00,000 కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నా డేటా ఎంట్రీ అనేది నాకు ఈజీగా అయిపోయింది. సో డేటా ఎంట్రీ ఈజీగా అయిపోయింది. ఓకే ఫైన్, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఆర్ ప్రతి ఆర్గనైజేషన్లో డేటా అనేది ఈ ఫార్మాట్లో స్టోర్ చేసేసుకున్నారు. ఆల్రెడీ ఉంది డేటా. లెట్స్ సే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, వాళ్ళు పాస్ట్ 20 ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర కొన్ని మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ డేటా ఉంది. ఆ డేటా మొత్తం ఇదే ఫార్మాట్లో ఉంది కదా. సో ఈ ఫార్మాట్లో ఉన్న డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని అనలైజ్ చేయడం కోసం లేదా ఆ డేటాని యూస్ చేసుకుని ఒక ఏఐ మోడల్ బిల్డ్ చేయడం కోసం అనే దానికి యూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు డేటా సైంటిస్ట్గా ఆర్ ఏఐ ఇంజనీర్గా మన జాబ్ ఏంటి అంటే ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియాలి. హ్యాండిల్ చేయడం అంటే ఏంటంటే ఆ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి, అందులో ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ కానీ లేదా ఇన్అప్రోప్రియేట్ డేటా ఏమైనా ఉందా అనేది మొత్తం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయడానికి మనకి పైథాన్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ ఏంటిది అంటే పాండాస్ అనమాట. సో ఈ పాండాస్ అనేది ఒక లైబ్రరీ. దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తారు. కొంతమంది లైబ్రరీ అంటారు, కొంతమంది ఫ్రేమ్వర్క్ అంటారు, కొంతమంది ప్యాకేజ్ అంటారు. సో ఎవ్రీథింగ్ మీన్స్ సేమ్. ఓకే, సో ఈ పాండాస్ అనే లైబ్రరీ యూస్ చేసుకుని మనం ఈ డేటా అనేది ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. సో ఈ రోజు నుంచి ఒక 4 సెషన్స్ నేను పాండాస్ యూస్ చేసుకుని అసలు డేటా ఎలా హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏఐ ఇంజనీర్కి కానీ డేటా సైంటిస్ట్కి కానీ కావాల్సిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కిల్ ఏంటంటే పాండాస్ లైబ్రరీ ఎలా వర్క్ అవుతుంది, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవడం. సో నేను ఈ సిరీస్లో, ఈ 4 వీడియోస్ సిరీస్లో 1 బై 1 అసలు డేటాని ఎలా రీడ్ చేస్తాం, ఇన్స్పెక్ట్ చేస్తాం, అంటే ఎలా చెక్ చేస్తాం, ఎలా క్లీన్ చేస్తాం, ఎలా అనలైజ్ చేస్తాం. ఓకే, అండ్ ఏఐ ఎంఎల్ మోడల్స్ బిల్డ్ చేయడానికి ఈ డేటాని ఎలా రెడీ చేస్తాం అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ ఫాలో అవ్వండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంటర్వ్యూస్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఇది. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ప్రతి టాపిక్ని నోట్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాకు ఆల్రెడీ డేటా ఉంది. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, మనకు ఆల్రెడీ డేటా ఉంది. సో ఆ డేటాని ఎలా రీడ్ చేస్తాం, ఎలా లోడ్ చేస్తాం. సో రీడ్ని ఇంకో నేమ్తో లోడ్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఎలా లోడ్ చేస్తాం అనేది ద ఫస్ట్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు నో. సో ఫస్ట్ ఏంటి అంటే అసలు ఈ పాండాస్ అనే లైబ్రరీని ఎలా యూస్ చేయాలి ఆర్ ఎలా యూస్ చేయడం స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. సో ఇది ఎలా చేయొచ్చు అంటే మనకి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అంటే ఏంటంటే ఈ పాండాస్ అనే లైబ్రరీ ఆల్రెడీ పైథాన్ మనకి ఇచ్చేసింది. సో మనం దాన్ని యూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ లైబ్రరీ మొత్తాన్ని మనం కరెంట్ ఏదైతే ఫైల్లో మనం కోడ్ చేస్తున్నామో ఆ ఫైల్కి మొత్తం ఆ లైబ్రరీ మొత్తాన్ని తీసుకొచ్చేద్ది. ఓకే, సో ఈ యాజ్ పీడీ అంటే ఇది అలియాస్ నేమ్ అనమాట, అంటే నిక్ నేమ్ అన్నట్టు. ఎవ్రీ టైం ఈ పాండాస్ అనే ప్యాకేజ్లో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేసుకోవాలి అంటే నేను పాండాస్ డాట్ అని మెన్షన్ చేయకుండా పీడీ అని మెన్షన్ చేసుకుంటా. మనకి ఈజీ అవ్వడానికి అంతే.
ఇందులో ఏం లేదు, ఇది రాగిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, మనకి థింగ్స్ ఈజీ చేయడానికి మనం ఈ యాజ్ పీడీ అంటే దీన్ని పీడీ అని పిలుస్తాను అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నాకు పాండాస్ అనే లైబ్రరీ నేను కరెంట్ కోడ్ చేస్తున్న ఫైల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాండాస్ అనే లైబ్రరీని యూస్ చేసుకుని నేను డేటా అనేది రీడ్ చేసుకుంటాను. ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, నేను ఏ టైప్ ఆఫ్ డేటాని రీడ్ చేసుకోగలుగుతాను అంటే టేబుల్ ఫార్మాట్ ఉన్న డేటానే. ఎగ్జాంపుల్స్ ఏంటి వీటికంటే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఎక్సెల్ ఫైల్స్ అన్నిటిలో మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఓకే, అలాగే సిఎస్వి ఫైల్స్ ఉంటాయి. సిఎస్వి ఫైల్స్ అంటే కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్స్, అంటే సిమిలర్ టు ఎక్సెల్ ఫైల్ లాగానే ఉంటుంది ఇది కూడా. ఇందులో కూడా రోస్ కాలమ్స్ రెండూ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ఫైల్స్ని మనం రీడ్ చేసుకోవచ్చు, అంటే అందులో ఉన్న డేటాను మొత్తం నేను చూడొచ్చు. సో ఫస్ట్ అది నేర్చుకుందాం మనం. అంటే ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని నేను పైథాన్లోకి ఎలా లోడ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ పాయింట్ దట్ విల్ బి లెర్నింగ్ టుడే. సో దీనికోసం మనకి ఈ పాండాస్ అనేది కొన్ని ఫంక్షన్స్ ఇచ్చింది. అవేంటివంటే పీడీ డాట్ రీడ్ అండర్స్కోర్ ఎక్సెల్. ఓకే, సో ఇదొక ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని నేను ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేసేవచ్చు, డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్ని పైథాన్లో తెచ్చేసుకోవచ్చు. అలాగే పీడీ డాట్ రీడ్ సిఎస్వి, ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని నేను సిఎస్వి ఫైల్ అంటే కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్స్ని కూడా నేను రీడ్ చేసేవచ్చు. రెండు టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటానే, ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటాని నేను పైథాన్లోకి లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని నేను రన్ చేస్తే నాకు పాండాస్ ఇంపోర్ట్ అయిపోయింది. అంటే పాండాస్ అనే ప్యాకేజ్ నా ఫైల్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయాలి అంటే నా డేటాను రీడ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం నేను ఆల్రెడీ పీడీ అని ఒక నేమ్ ఇచ్చేసాను కదా పాండాస్కి, దాన్ని యూస్ చేసుకుని పీడీ డాట్ రీడ్ సిఎస్వి అన్నా. ఓకే, ఆర్ పీడీ డాట్ రీడ్ ఎక్సెల్. ఓకే, అంటే ఒక ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ రీడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాలి అంటే ఆ ఫైల్ ఎక్కడుంది అనేది చెప్పాలి. ఓకే, అంటే ఈ ఎక్సెల్ ఫైల్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది నా సిస్టంలో అనేది చెప్పడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటా. ఆ స్ట్రింగ్లో నా ఫైల్ పాత్ అనేది ఇస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, నా ఫైల్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ లోన్ డేటా అనేది నా ఫైల్ అనుకోండి. సో ఏం చేస్తామంటే సింపుల్గా రైట్ క్లిక్ చేసి కాపీ యాజ్ పాత్ అంట, అంటే ఈ ఫైల్ పాత్ని కాపీ చేసుకుని నేను ఇక్కడికి వచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ చేశాను. ఓకే, అంటే ఆ ఫైల్ పాత్ అనేది పేస్ట్ అయిపోయింది. సో ఒక చిన్న స్టెప్ ఏంటంటే ఈ ఫైల్ పాత్ ముందు ఆర్ అని పెడితే ఇది రిలేటివ్ పాత్ అని కింద కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. రిలేటివ్ పాత్ అంటే డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న పాత్ని. ఓకే, సో రిలేటివ్ పాత్ కింద మెన్షన్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఈ సెల్ రన్ చేస్తే నాకు డేటా ఇక్కడ లోడ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక బ్యాంక్ అప్లికేషన్ డేటా అనమాట. సో నాకు ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా మొత్తం నేను ఇక్కడ తెచ్చుకోగలిగాను. సో దిస్ ఈజ్ వాట్ రీడింగ్ డేటా ఇన్ టు పైథాన్. ఓకే, అది వేరే ఫార్మాట్లో ఉంది, ఎక్సెల్ అనే ఫార్మాట్లో ఉంది. నేను దాన్ని పైథాన్లోకి తెచ్చుకోగలిగాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఈ డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఓకే, అలాగే నేను సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటాను కూడా రీడ్ చేయొచ్చు. పీడీ డాట్ రీడ్ సిఎస్వి అని ఫంక్షన్. మిగతా అంతా సేమ్, కానీ ఇక్కడ ఫైల్ ఫార్మాట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫైల్ ఫార్మాట్ సిఎస్వి అయి ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ నా ఫైల్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కామా సపరేటెడ్ వాల్యూ సిఎస్వి అని చూపిస్తుంది అది. ఓకే, సో ఈ ఫైల్ని నేను కాపీ పాత్ చేసుకుని ఇక్కడికి వస్తా అండ్ పేస్ట్, నాకు ఆ ఫైల్ రీడ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా నేను ఎక్సెల్ ఫైల్ ఆర్ సిఎస్వి ఫైల్ ఏదైనా కానీ నేను లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఆర్ దిస్ ఈజ్ హౌ విల్ బీ రీడింగ్ అన్ ఎక్సెల్ ఫైల్ ఆర్ సిఎస్వి ఫైల్. ఓకే, వన్స్ ఫైల్ లోడ్ చేసిన తర్వాత ఏమేం చేయాలి అంటే సెకండ్ స్టెప్ కమ్స్ యాస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద డేటా, అంటే డేటాని చెక్ చేయడం. సో ఇలా ఇన్స్పెక్ట్ చేయడానికి నాకున్న కొన్ని స్టెప్స్ ఏంటి అంటే ఆర్ కొన్ని ఫంక్షన్స్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 1 by 1 డిఎఫ్ డాట్ హెడ్ అని ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ ఏం చేసింది అంటే నా డేటా ఫ్రేమ్ ఆర్ లెట్స్ సే నా డేటాలో ఉన్న రోస్ అండ్ కాలమ్స్ని నాకు చూపిస్తుంది. కానీ ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ని చూపించింది అంటే ఫస్ట్ 5 రోస్ అండ్ కాలమ్స్ని చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ 5 రోస్ని చూపిస్తే అన్ని కాలమ్స్ని చూపిస్తుంది అనమాట నాకు. సో ఎప్పుడైతే నేను నా డేటాలో ఫస్ట్ 5 రోస్ని
చూడాలి అనుకుంటున్నానో నేను హెడ్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తాను. అలాగే నా డేటాలో ఉండే లాస్ట్ 5 రోస్ని చూడాలి అంటే నేను టెయిల్ అని ఒక ఫంక్షన్ని మెన్షన్ చేసుకుంటా. సో ఇది నా డేటాలో 613 రోస్ ఉన్నాయి. సో లాస్ట్ 5 రోస్ని చూపిస్తుంది. సో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే నా డేటాను లోడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కదా, ఆ డేటాలో ఏముంది, ఏ కాలమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను 1 by 1 చెక్ చేసుకుంటా. రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఫస్ట్ది ఏంటి అంటే డేటాను లోడ్ చేయడం, సెకండ్ది డేటాని ఇన్స్పెక్ట్ చేయడం, అంటే ఏముంది డేటాలో అనేది చెక్ చేసుకోవడం. అలాగే థర్డ్ ఏంటి అంటే మన డేటాలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవడం అనమాట. ఓకే. సో దీనికోసం నేను df.shape అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇదేం చెప్తుంది అంటే నీ డేటాలో 614 రోస్ ఉన్నాయి అండ్ 13 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ షేప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీ డేటాలో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కంప్లీట్ డేటా ఇచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ 13 కాలమ్స్ ఉన్నాయి కదా, సో ఈ 13 కాలమ్స్ ఏంటివి అనేది చూడాలి అంటే df.columns అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఒక లిస్ట్లో ఈ కాలమ్స్ నేమ్స్ అన్నీ ఇచ్చేస్తుంది. మనం చెక్ చేసుకోవచ్చు లోన్ ఐడి, జెండర్, మ్యారీడ్, డిపెండెంట్స్, ఎడ్యుకేషన్. సో ఇలా నాకు డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ నాకు ఈ కాలమ్స్ అనే ఫంక్షన్ ఇచ్చేసింది. సో ఇదేం చేసిందంటే నాకు లిస్ట్ ఆఫ్ ఆల్ ద కాలమ్స్ ఇచ్చేసింది. ఓకే. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అసలు మన డేటా ఏంటి, అసలు ఆ డేటాలో ఏముంది అనేది చెక్ చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఓకే. అండ్ ద లాస్ట్ వన్ దట్ ఐ విల్ బి ఇంట్రడ్యూసింగ్ ఈస్ df.info. సో ఈ ఇన్ఫో అనే ఫంక్షన్ నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది మన డేటా ఫ్రేమ్ గురించి ఆ డేటా గురించి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు 614 ఎంట్రీస్ అంటే 614 రోస్ ఉన్నాయి మన డేటాలో. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి టోటల్ 13 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కాలమ్ నేమ్స్. అందులో ఎన్ని నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఏంటి అంటే ఎన్ని నల్ కానీ ఎంటీ కానీ వాల్యూస్ ఉన్నాయి అంటే 601. మీరు అబ్జర్వ్ చేసి జెండర్లో 601 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి. నాన్ నల్ అంటే ఎంటీ కానివి అని, నల్ కానివి అని. నల్ అంటే ఎంటీ అనుకోండి. సో నల్ కానివి 601 ఉన్నాయి. అంటే ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే 13 నల్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాలంలో. అలాగే మ్యారీడ్ కాలంలో 611 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే 3 నల్ వాల్యూస్ ఉన్నట్టు. ఇలా నాకు ప్రతి కాలం యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఈ ఇన్ఫో అనే ఫంక్షన్. ఇక్కడ మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే అసలు మన డేటాలో ఏముంది అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి అంటే నేను ఈ ఇన్ఫో అనే ఫంక్షన్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసి నేను ఒకటొకటి అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆ కాలంలో స్ట్రింగ్ టైప్ డేటా ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి జెండర్ కాలంలో మేల్ అని ఒక వాల్యూ ఉంది. సో మేల్ అనేది స్ట్రింగ్ టైప్ డేటా. సో ఎప్పుడైతే కాలంలో స్ట్రింగ్ టైప్ డేటా ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కో అప్లికెంట్ ఇన్కమ్ ఆర్ అప్లికెంట్ ఇన్కమ్ అని కొన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డేటా అంతా ఫ్లోట్గా అండ్ ఇది ఇంటీజర్గా మనకి స్పెసిఫై చేసి ఉంది ఇక్కడ. సో ఈ ఇన్ఫో అనే ఫంక్షన్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెప్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా నాకు ఎన్ని టెక్స్ట్ బేస్డ్ కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటీజర్ కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోట్ కాలమ్స్ ఉన్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఇన్ఫో ఫంక్షన్ ఈస్. ఓకే. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని మనం అర్థం చేసుకుని దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డేటా క్లీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి మనకి. సో ఈ నల్ వాల్యూస్ని నేను హ్యాండిల్ చేసుకోవాలి. అంటే ఈ నల్ వాల్యూస్ని అంటే ఆ డేటా డైరెక్ట్గా నల్ వాల్యూస్ ఉండొద్దు ఎప్పుడు. సో నల్ వాల్యూస్ని నేను ఏదో ఒక వాల్యూతో ఫిల్ చేయాలి. సో దాన్ని డేటా క్లీనింగ్ అంటాం. సో ఈ నెక్స్ట్ స్టెప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈరోజు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఒక డేటా సెట్ని, ఒక సింపుల్ డేటా సెట్ని నేను డ్రైవ్ లింక్ ఇస్తాను. మీరేం చేయాలి అంటే ఈ వీడియో రన్ చేస్తూ ఆర్ వీడియోని ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అలాగే ఏ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ ఏ టైప్ ఆఫ్ డేటా ఎక్కువ ఉంది, స్ట్రింగ్ ఎక్కువ ఉందా, ఇంటీజర్ ఎక్కువ ఉందా, ఆబ్జెక్ట్ ఎక్కువ ఉందా అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే. సో జస్ట్ టు రీక్యాప్ మనం ఏమేమి నేర్చుకున్నామని.
ఫస్ట్ మనం డేటాను ఎలా లోడ్ చేయాలి, ఒక సిఎస్వి ఫైల్గా ఉంటే ఎలా లోడ్ చేయాలి అనేది రీడ్ సిఎస్వి అనే ఫంక్షన్తో చేస్తాం. ఎక్సెల్ ఫైల్గా ఉంటే రీడ్ ఎక్సెల్ అనే ఫంక్షన్తో చేస్తాం. అండ్ ఇక్కడ మన ఫైల్ పాత్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తాం. తర్వాత మన డేటాలో టాప్ 5 రోస్ చూడాలంటే హెడ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. బాటమ్ 5 రోస్ చూడాలంటే టైల్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అలాగే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి అంటే షేప్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అండ్ లిస్ట్ ఆఫ్ కాలమ్ నేమ్స్ అంటే అన్ని కాలమ్ నేమ్స్ చెక్ చేసుకోవాలంటే కాలమ్స్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. తర్వాత ఆ డేటా ఫ్రేమ్ ఆ డేటా యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇన్ఫో అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే. ఓకే, నెక్స్ట్ వీడియోలో అసలు ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. డెఫినెట్గా ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో డేటా సైన్స్ ఆర్ ఏఐ కోసం ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వాళ్ళకి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.